చాయ్ మస్కా బన్ ఆర్డర్ చేసాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ అయితే మానిటైజ్ అయ్యింది. నిజామాబాద్ దాకా వెళ్ళాం, నిజామాబాద్ దాటి వెళ్ళలేదు. ఫైనల్లీ ఈ సూపర్ లగ్జరీ క్రాస్ అవుతున్నాం మనం. ఇంకెందులో ఏముంది తినేరా మొత్తం అంటే యాక్సిడెంట్ గట్టిగా తగిలినట్టుంది. యాక్సిడెంట్ అది చాలా నీట్గా ఉన్నాయి. నక్షత్రం అదే గర్భగుడి అనమాట. సో అక్షరాభ్యాసంకి యూజ్ చేస్తారంటే ఇవి తామర పువ్వులు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా అసలు మనం వీడియోలు అప్లోడ్ చేయక, ఈ ఎండకు భయపడి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ అయితే మానిటైజ్ అయ్యింది. సో మీ అందరి సపోర్ట్ తోటి ఛానల్ మానిటైజ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. థ్యాంక్స్ అనమాట ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్స్ చెప్తున్నా. సో ఇవాళ మన ట్రిప్ ఏంటంటే బాసరా. సో మా పాపకి అక్షరాభ్యాసం ఉందన్నమాట. అలా 1 month తర్వాత వీడియోతో కంబ్యాక్ అనమాట. వైజాగ్ ట్రిప్ తర్వాత అసలు వీడియోస్ ఏం పెట్టలే. కొన్ని షార్ట్స్ పెట్టాను కానీ ఫుల్ లెంత్ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. ఎలా వెళ్తున్నాం, ఎట్లా రీచ్ అవుతున్నాం, అక్కడ ఎక్కడ స్టే చేస్తున్నాము, పూజ ఎలా ఉంటుంది, ప్రతిదీ నేను మీకు ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు బ్రీఫ్ చేస్తూ ఉంటాను. మనకు ఆల్మోస్ట్ ఇంకా 194 kilometers చూపిస్తుంది. సో టైం అయితే మార్నింగ్ 9 అయింది. సో మనం వెళ్ళేసరికి క్లోజ్ టు 1-1:30 అట్లా అవ్వచ్చు. టైం అయితే ఎగ్జాక్ట్గా 10 అయింది. ఇక్కడ మనోహ ఫుడ్ ప్లాజా అంట. సో ఇంకా మనం టోల్ గేట్స్ కూడా ఏం క్రాస్ అవ్వలేదు కానీ ఇంకా మా పాప బ్రేక్ఫాస్ట్ కోసం అడిగితే ఇక్కడ ఆగాం. మనోహ ఫుడ్ ప్లాస్. ఇక్కడ నుంచి రోడ్స్ అయితే బాగున్నాయి, NHAI. కాకపోతే కొన్ని దగ్గరలో లారీలు గట్రా ఎక్కువ, చాలా మూవ్మెంట్ ఎక్కువ ఉంది. నేను ఈ రోడ్లో హైయెస్ట్ నిజామాబాద్ దాకా వెళ్ళాను, నిజామాబాద్ దాటి వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మనం అవి వ్లాగ్స్ చేస్తున్నాం కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది తర్వాత. బట్ ఈ రోడ్ అయితే నిజామాబాద్ దాకా నాకు ఐడియా ఉంది. నిజామాబాద్ దాటి వెళ్తాం యాక్చువల్గా ఇవాళ మనం. ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఏంటో ఈ టోల్ గేట్ నేమ్ ఇది మనోహ రెస్టారెంట్. ఇది మనోహరాబాద్ టోల్ ప్లాజా. నో ఎగ్జంప్షన్ లేన్ అంట. వ్యాలిడ్ ట్యాగ్ లైన్. నాగపూర్ 443, నిజామాబాద్ 124. మన సెకండ్ టోల్ ప్లాజా. కరెక్ట్గా 110 kilometers అయితే ఇంకా ఉంది మనకి డెస్టినేషన్. బిక్నూర్ టోల్ ప్లాజా అంట. లారీలు మాత్రం చాలా ఘోరంగా రోడ్ల మీదే ఉన్నాయి. అసలు ఈ క్రాస్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. 11:30 అయింది కానీ ఇంకా మనం నిజామాబాద్ అయితే రీచ్ అవ్వలేదు. ఈ బస్సులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. JBS టు నిజామాబాద్ ఈ బస్సులు చాలా ఉన్నాయి. అసలు క్రాస్ అవడానికి లారీలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ముందు వెనకాల. అసలు 50 అవును అవే. ఈ సూపర్ లగ్జరీ క్రాస్ అవుతున్నాం మనం. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ 58 kilometers. మేబీ నిజామాబాద్ దగ్గరికి వచ్చేసినట్టే ఉంది కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు తెలియదు. వెళ్తే కిలోమీటర్స్. ఆదిలాబాద్ 115. ఎక్కడ బాసరా అని చూపించట్లేదు కానీ 18 అంటే నిజామాబాద్ నుంచి బాసరా 30 ఉంటుంది ఇంచుమించుగా. ఇంకా 49 kilometers బాసరా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కరెక్ట్గా మనం కెమెరా పెట్టినప్పుడే వెహికల్స్ అన్నీ ముందు వస్తాయి. లెఫ్ట్. లహరి ఇంటర్నేషనల్ అంట ఇది. మన బాసరా వెళ్ళే దారిలో. ఇక్కడ మస్కా బన్ మస్ట్ ట్రై అనమాట. చాలా బాగుంది మస్కా బన్ అయితే. ఏ క్లాస్ ఉంది. మస్కా బన్ అయితే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందా. మెత్తగా ఫ్రెష్గా ఉంది. సో మనం చెప్పిన తర్వాత రెడీ చేస్తున్నారు అనమాట. బన్స్ ఉన్నాయి. స్పెషల్ మస్కా బన్ ఒకటి 50 rupees అంట. చాలా బాగుంది. నైస్ మస్కా బన్. ఓకే. ఇంకెందులో ఏముంది తినేరా మొత్తం అంటే మస్కా బన్ నచ్చిందా అసలు? బాగుంది అన్నారంటే బాగున్నట్టే. మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తున్నారనమాట. దానికి క్రీమ్ అన్నీ పెట్టి చాలా బాగుంది. నైస్. ముందైతే ఒక రైల్వే క్రాసింగ్ ఉంది దీని ముందు. కానీ ఇక్కడ ఏమైందో మొత్తానికి జనాలు అంతా చేరారు. యాక్సిడెంట్ గట్టిగా తగిలినట్టుంది. యాక్సిడెంట్ అది బలెనో కార్ మొత్తం అంతా ముందంతా డ్యామేజ్ అయినట్టుంది. ఎవరో ఆర్మీ ఆఫీసర్ ఒక ఆయన.
దీనికి తగిలినట్టుంది, గట్టిగా తగిలింది. క్రాసింగ్ దగ్గర చూసుకొని వెళ్ళాలా, రైల్వే క్రాసింగ్. తార్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, సో దానికేమో. ఇక్కడే మనం వెళ్ళాల్సిన 30 కిలోమీటర్స్, కానీ రైల్వే క్రాసింగ్ దగ్గర చాలా టైం పట్టేస్తుంది. అటు నుంచి వెహికల్స్ వస్తూ ఉన్నాయి, అన్ని హెవీ లారీసే ఉన్నాయి ఇక్కడ, లోడ్ లారీస్ ఉన్నాయి. నాందేడ్ లైన్లో ఉంది, సింగిల్ లైన్ ఇది. ఇది నాందేడ్ లైన్, సింగిల్ లైన్. నక్షత్ర ఇన్ అనమాట ఇది. ఇక్కడ దొరికింది మనకి. ఖాళీ అయితే ఉన్నాయి, ఆన్ సీజన్ కదా, సో ఖాళీ అయితే ఉన్నాయి. ఇది రూమ్స్ పరిస్థితి చాలా నీట్గా ఉన్నాయి. నక్షత్ర ఇన్ అరౌండ్ మనకైతే 1500 పడింది అనమాట. ఇది వాష్రూమ్స్ బాగుంది, పర్వాలేదు. కానీ ఇక్కడ ఎక్కడ దరిదాపులో ఎవరు పెట్ట మనిషి అయితే కనిపించట్లేదు. అంతా ఓపెన్ ప్లేస్, కొంచెం టౌన్లా ఉంటుంది అనుకున్నాను, కానీ అంతా చుట్టుపక్కల ఏం లేదు. చూడండి అసలు గోదావరి వ్యూ దగ్గర మనకి ఏమైనా దొరుకుతాయేమో అనుకున్నాను, కానీ ఎక్కడ దొరకలేదు మనకి. సో వర్త్. ఇంత తక్కువ ప్రైస్కి, ఇది సీజన్ కదా, అదే దసరాలో విజయదశమి కానీ లేదంటే ఇంకా వేరే టైంలో వచ్చితే మాత్రం అదిరిపోతుంది. ఎండ కూడా అలాగే ఉంది, అసలు చాలా ఘోరంగా ఉంది ఎండ. ఇదే బాసరా ఊరు, కూడా పెద్ద ఊరేం కాదనమాట, చిన్న ఊరు. అక్కడ ఇక్కడ మనకి లాడ్జెస్ అని అన్నీ ఉన్నాయి. ఇదే టెంపుల్, జ్ఞాన సరస్వతి దేవస్థానం, ఇదే టెంపుల్. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. చూడండి క్రౌడ్ అయితే ఉన్నారు, గట్టిగా ఉన్నారు. అందరు రేపు మార్నింగ్ కాబట్టి ప్రాబ్లం లేదు. స్పెషల్ ఆన్లైన్ టోకెన్స్ ఉంటాయంట, ఆన్లైన్ టోకెన్స్ తీసుకుంటే మనం ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. అక్షరాభ్యాసం చేసేది మార్నింగ్ 7:30కి. సో టోకెన్స్ తీసుకుంటే మంచిది, క్రౌడ్ ఉంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు అనేసి అంటున్నారు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు, మనం అందరితో మాట్లాడి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. క్లైమేట్ అయితే సడన్గా చేంజ్ అయింది. వచ్చి బాసర అంటే పెద్ద ఊరు అనుకున్నాను, కానీ చిన్నూరు. నా టెంపుల్కి ఇది ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి గోదావరి కూడా ఆల్మోస్ట్ ఒక 5 minutes జర్నీ చేయాలి. సో అంత జనాలు అంతా ఇక్కడ నిలుస్తున్నారు. గాయత్రి ఉడిపి హోటల్ అంట, ట్రై చేద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. చేసాం. ప్లేట్కి 2 pieces. ఓకే, 240 అయింది అనమాట మనకి. 2 piece కూడా మీల్స్, చపాతీ 2 piece 240 అయింది. ఇదిగో ఇది గాయత్రి హోటల్లో స్పెషల్ దోశ అంట. ఏంటిది, మసాలా దోశనా? ఎగ్జాక్ట్గా ఇదిగో జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆపోజిట్లో ఉంది. ఉన్న హోటల్స్లో ఇది కొంచెం ఏంటంటే పెద్దగా ఉందన్నమాట, ఎక్కువ మంది క్రౌడ్ కూడా ఉన్నారనమాట. బాగుంది ఇక్కడ, కానీ మెయింటెనెన్స్ లేదు. ఫస్ట్ ఇక్కడ ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే లేదు. క్లైమేట్ ఒకసారి చేంజ్ అయిపోయింది. బాసరా రైల్వే స్టేషన్ అది. సో ఇది చూపిద్దామని వచ్చాను అనమాట. జస్ట్ ఒక 1 minute హాల్ట్ అంతే, ఒక 1 minute హాల్ట్ అన్నట్టు. కాకపోతే ఈ మెయింటెనెన్స్, ఎస్కలేటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాకపోతే స్టేషన్ మెయింటెనెన్స్ లేదు. ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి, కానీ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ లేవు. సో మీరు బాసరా ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేలాగా ట్రైన్కి ప్లాన్ చేసుకోండి. కానీ నైట్ టైం దిగారంటే ఇక్కడ ఎవరు ఉంటారో ఎవరు ఉండరో, ఒక ఫెన్సింగ్ లేదు, ఏమీ లేదనమాట. అంత సేఫ్ కాదు. ఈవెన్ బుకింగ్ ఆఫీస్ దగ్గరే పరిస్థితి బాగాలేదు. సో నైట్ టైం ఒకవేళ వచ్చి వెళ్ళే వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట. కనీసం మినిమం వెయిటింగ్ హాల్స్ కూడా బాగాలేదు కదా, చాలా కుక్కలు, కోతులు, పందులు అన్నీ పడుకున్నాయి అన్నమాట. చలో, ఇది నాందేడ్ విశాఖపట్నం నాందేడ్ అంతా మెయిన్ 1000 రూపీస్ టికెట్ అనమాట ఇక్కడ అక్షరాభ్యాసం. ఇక్కడ ఇంకోటేమో 150 ఉంటుంది, ఇదేమో 1000 రూపీస్ టికెట్ అనమాట. సో లోపల కెమెరా ఎలా లేదు, ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తారనమాట. ముందు పెద్ద టేబుల్ ఉంటుంది, అక్కడ పంతులు గారు కూర్చొని మొత్తం అంతా అందరినీ కూర్చోబెట్టి పలకలు అవన్నీ తీపిచ్చి పసుపు కుంకుమ అదిగోండి లోపల ఫ్లవర్స్ అన్నీ వేసుకుంటున్నారు కదా, అవన్నీ పెట్టి చేపిస్తారనమాట. మేము చేసినప్పుడు మాకు కెమెరా తీయనివ్వలేదు అనమాట. అలా లోపలికి గుడి లోపలికి దారి అన్నట్టు అట్లా. సో ఫస్ట్ అక్షరాభ్యాసం ఏంటంటే 7:30కి స్టార్ట్ అవుతుంది. అది కొంచెం కనిపిస్తుంది కదా, అదే గర్భగుడి అనమాట. సో ఫ్రైడే కొంచెం ఏంటంటే
ఎక్కువ మంది రష్ ఉంటారు. సో మీరు ముందు రోజు ఆన్లైన్ టికెట్ తీసుకుంటే 1000 రూపీస్ అయినా 150 అయినా మీరు ఆన్లైన్ టికెట్ తీసుకుంటే సో దాన్ని బట్టి మీరు 7 కల్లా రెడీగా ఉంటే 7:30కి పూజ స్టార్ట్ అవుతుందని మనకి ఇన్ఫామ్ చేశారు. సో దాన్ని బట్టి మనం లోపలికి వచ్చాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మొత్తం పూజ అంతా, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో బ్యాచ్ కింద ఒక 150 మెంబర్స్కి 100 మెంబర్స్కి డిపెండ్స్ అన్నట్టు. సో బ్యాచ్ కింద పంపిస్తారు అన్నట్టు. మా అమ్మాయి చూడండి అప్పుడే రాయటం మొదలెట్టేసింది. ఓం నమ శివాయ, ఓం శ్రీనివాసయ్య కాదు, ఓం నమ శివాయ. అప్పుడే రాయటం మొదలెట్టేసింది మా అమ్మాయి అయితే. ఇదిగో మీద అభిషేకం లడ్డు ఇది 150 రూపీస్ అనమాట. పావు కేజీ ఉంటుందమ్మా. యూ వాంట్ టు హ్యావ్ నానా? తిను డాడీ తీసుకో బాగుందా? తిను. యాక్చువల్గా మనం ప్రసాదం పేర్లు పెట్టకూడదు కానీ చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే. తిరుపతి లడ్డూలా ఉంది అసలు దీని టేస్ట్. సో ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బాసరా.